ఎత్తైన కొండలు, దట్టమైన అడవి, లోతట్టు ప్రాంతాలు, సహజ సిద్ధ జలపాతాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓ అడ్వెంచర్, ఆహ్లాదం కలగలిసిన ప్రయాణం. అదే సలేశ్వర లింగమయ్య జాతర. దక్షిణాది అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం లింగమయ్య జాతర ప్రారంభమైంది. శుక్రవారం రోజు నుంచి 3 రోజుల పాటు ఈ జాతర సాగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇక్కడ భక్తులకు అనుమతిస్తారు. చెంచులే పూజారులుగా వ్యవహరించడం ఇక్కడ విశేషం. ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మీదుగా లోతట్టు ప్రాంతంలో సహజ సిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ పున్నమి వెన్నెల్లో చెంచుల కులదైవాన్ని దర్శించుకోవడం కోసం చాలా మంది రాళ్ళు రప్పలు సైతం లెక్క చేయకుండా దాదాపు 4 కిలోమీటర్ల మేర నడుస్తారు. అలా వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సాహసోపేత యాత్రగా దీన్ని పిలుస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ జాతరకు వస్తుంటారు. ఉత్సవాలకు సంబంధించి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం దారి పొడవునా దాతలు ఉచిత అన్నదాన శిబిరాలు, చలివేంద్రాలు, వసతులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే దర్శనం కోసం వస్తున్న వారు ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను ఇక్కడికి తీసుకురావద్దని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ ను బ్యాన్ చేశామని, కాబట్టి భక్తులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. మీకు తెలిసిన విధానంగా ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం అనేది ప్లాస్టిక్ నిషేధిత ప్రాంతం. దీనికి అనుగుణంగా ఇప్పుడు మనము వాటర్ బాటిల్ 1 లీటర్ అండ్ బిలో ఎలో చేయడం ఇప్పుడు ఇక్కడ గ్రామాల్లో కానీ అడవి మార్గంలో కానీ నిషేధించి సుమారు ఇప్పుడు సంవత్సరం 10 నెలలు అవుతుంది. శైలేశ్వరం జాతరకు కూడా అదే 1 లీటర్ అండ్ బిలో వాటర్ బాటిల్స్ ఎలో చేయం. కానీ ఇతర అత్యవసర వస్తువులు ఏమన్నా చిన్నవి, ఏమైనా గ్లూకోన్ డి బాటిళ్ళు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి ఎలో చేయడం జరుగుతుంది. బట్ అలాగే పాలిథిన్ కవర్లు తీసుకురాకండి. ఇంట్లో నుంచి ఏమైనా ఉంటే కట్ట బ్యాగులు, మీ సామాన్ ఇతర కలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్రిస్కింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. నిషేధిత ఆర్టికల్స్ తీసేయడం జరుగుతుంది. సో ఓన్లీ ఏమైనా తెచ్చుకుంటే కూడా 1 లీటర్ కంటే ఎక్కువ ఉన్న బాటిల్, ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్ తెచ్చుకోకుండా కుదిరితే ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటర్ బాటిల్ తెచ్చుకొని రిటర్న్ మళ్ళీ ఇంటికి తీసుకెళ్తే ఇట్ విల్ బి బెటర్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు రాంపూర్ పెంటలు ఇతర ప్లేసెస్లో వాటర్ సప్లై అనేది సఫిషియెంట్గా ఉంటుంది కాబట్టి మీరు మీ వాటర్ బాటిల్ని రీఫిల్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడికి చేరుకోవాలంటే శ్రీశైలం హైదరాబాద్ రహదారిలో ఫరహాబాద్ పులిబొమ్మ నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో సలేశ్వరం క్షేత్రం ఉంటుంది. 10 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే రోడ్డు పక్కన నిజాం కాలం నాటి పురాతన కట్టడం ఒకటి కనిపిస్తుంది. అయితే లింగాలలోని కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద తేరును భక్తులు దర్శించుకొని లింగాల నుంచి వయా అప్పాయిపల్లి మీదుగా గోర్జాగుండాల వరకు వాహనాల ద్వారా అటు నుంచి 15 కిలోమీటర్లు కాలినడకన సలేశ్వరానికి భక్తులు తరలి వెళ్తారు. రాంపూర్ చెంచుపెంట నుంచి సలేశ్వరం వరకు భక్తులకు దాతలు తాగునీటిని ఏర్పాటు చేశారు. ఈ చెంచుపెంట దాటిన అనంతరం వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు. పోలీస్ శాఖ వారు మోస్ట్లీ బందోబస్తు ఇంకా క్రౌడ్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి వాళ్ళ సూచన మేరకు పుల్లాయిపల్లి దగ్గరనే వెహికల్స్ ఆపేస్తాం. అక్కడ నుంచి ఆటోలు లేదా కాలినడకన వెళ్ళడానికి అవకాశాలు ఇస్తాం. మీరు వెళ్ళిన తర్వాత రాంపూర్ పెంటలో అనేక లోకల్ వాళ్ళు ఎవరైతే అన్నదానాశ్రమం వాళ్ళు ఫుడ్, బటర్ మిల్క్ ఇతర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళు దాతలు చూసుకుంటున్నారు ఆ పని. సో వచ్చే వారికి విజ్ఞప్తి ఏంటంటే, మనము ఈ జాతర అనేది పులుల అభయారణ్యంలో జరుపుకుంటుంది కాబట్టి కొన్ని రోజులు వ్యవధి మాత్రమే ఉంటుంది కాబట్టి ఎటువంటి హాని వైల్డ్ లైఫ్కి జరగకుండా, అలాగే హ్యాబిటాట్కి జరగకుండా మన భక్తిని ఇంకా వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ని బ్యాలెన్స్ చేసుకుంటా జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక మోకాల చెరువు, గాడిదదొన్న కాల్వ వద్ద భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు అధికారులు కొన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి మైసమ్మ కట్ట, పాపనాశనం, లోయ ప్రాంతం, భైరవుడి గుడి, లోయలోకి ముందుకు దిగితే శంకుతీర్థం, సలేశ్వర తీర్థం గుండాలు కనిపిస్తాయి. నడకదారిలో 250 అడుగుల నుంచి 400 అడుగుల ఎత్తుండే 2 సమాంతర గుట్టలు, వాటి మధ్యలో లోతైన లోయలోకి జలధారలు పడుతూ ఉంటాయి. ఇవే కాకుండా ఎత్తైన అనేక కొండ ప్రాంతాలను ఎక్కుతూ దిగుతూ సలేశ్వరం చేరుకోవాల్సి ఉంటుంది.
మొత్తంగా భక్తితో పాటు ఓ అడ్వెంచర్ టూర్ కావాలనుకునే వాళ్ళు సలేశ్వరం వెళ్ళొచ్చు. కేవలం 3 రోజులే కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రతి ఏడు చైత్ర పౌర్ణిమ రోజు ఎంతోమంది భక్తులు, ఎస్పెషల్లీ మహబూబ్నగర్ జిల్లా వాసులు అందరు ఇక్కడికి వచ్చి శైలేశ్వరం జాతరను వీక్షించుకునే సంగతి మనకు తెలిసిందే. ప్రతి ఏడులాగా ఈ ఏడు కూడా ఈ నెల 11, 12, 13 అంటే 11వ తారీఖు 6 గంటల సమయం నుంచి పొద్దున 6 సమయం నుంచి 13వ తారీఖు 6 గంటల సాయంత్రం సమయం వరకు అనుమతి ఇవ్వబడడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఆల్రెడీ బికాస్ ఇది ఇతర డిపార్ట్మెంట్ల యొక్క కలయికతో జరగాల్సిన ప్రోగ్రామ్ కాబట్టి దీనికి సంబంధించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ డిపార్ట్మెంటల్ రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అక్కడ వచ్చే భక్తులకు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగు సదుపాయాలు, ఎస్పెషల్లీ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, అలాగే బయో టాయిలెట్ సదుపాయాలు ప్రొవైడ్ చేయడానికి కలెక్టర్ గారు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే శైలేశ్వరం జాతర అనేది ఫిజికల్గా వెరీ స్ట్రైనింగ్ కాబట్టి చాలామంది ఇంతకుముందు టెంపరేచర్ సమ్మర్లో వస్తుంది కాబట్టి స్ట్రైనింగ్గా అనేక మందికి డీహైడ్రేషన్ ఆర్ ఇతర ప్రాబ్లమ్స్ కుదురుతాయి కాబట్టి మెడికల్ క్యాంప్స్ రాంపూర్ పెంటలో అలాగే కింద ఇప్పుడు చెప్పుల కురువ బాటలో 2 మెడికల్ క్యాంప్స్ పెట్టి అక్కడ ఓఆర్ఎస్లు, అదర్ ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్, అలాగే ఇంపార్టెంట్ ప్లేసెస్లో అంబులెన్సెస్. బికాస్ మనం ముందు కూడా చూస్తే చాలామంది ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోయినా దేవుడిని కంపల్సరీ చూడాలని చాలామంది వచ్చి ఇబ్బంది పడడం మనం చూస్తున్నాం కాబట్టి ఎటువంటి అనివార్య ఘటన కాకుండా అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇంకా మెడికల్ ఎయిడ్ ఇవ్వడానికి 2 డాక్టర్లు, ఒకటి రాంపూర్ పెంట దగ్గర, ఒకటి చెప్పుల కూర దగ్గర పెట్టడం జరిగింది. అలాగే ఫారెస్ట్ పర్స్పెక్టివ్లో అక్కడ ఎటువంటి చెత్త ఇది పడేయకుండా ఉండడానికి ఒక 100 పైచిలకు వాలంటీర్స్, ఎస్పెషల్లీ చెంచూస్ని ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ట్రాఫిక్, చెత్త ఏరడం, ఎందుకంటే మనం చూసుకుంటే శైలేశ్వరం జాతర జరిగిన 3 రోజుల్లో వివిధ రకాలమైన ప్లాస్టిక్, ఫుడ్ వేస్ట్ అనేది పడుతూ ఉంటుంది. దీనివల్ల వైల్డ్ లైఫ్కి రోగాలు పాకేయడం, అలాగే హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అలాంటిది కాకుండా ఉండడానికి, అలాగే లోకల్ వాళ్ళకి ఉపాధి కల్పాలనే ఉద్దేశంతో, అలాగే జాతర అయినా ఎంత ఇమ్మీడియట్గా మళ్ళీ ఆ ఏరియా అడవిలాగా కనిపించాలి కాబట్టి ఆ ఉద్దేశంతో 100 పైచీలకు వాలంటీర్లని ట్రాఫిక్ ఇంకా వేస్ట్ కలెక్షన్లో ఎంగేజ్ చేయడం జరుగుతుంది. వచ్చే ప్రయాణికులకు ఇది ఒకటే విజ్ఞప్తి, ఆరోగ్యం ఎవరికైతే ట్రెక్కింగ్ ప్రాపర్గా చేయగలుగుతారో వారు మాత్రమే రండి. బికాస్ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డీహైడ్రేషన్ అవుతుంది కాబట్టి అండ్ జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి ఓన్లీ ఫిజికలీ పీపుల్, ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేని వారు మాత్రమే రావాల్సిందే కోరుకుంటున్నాను.